సినిమా అయిన మారుతి టాకీస్.com సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడు టాకీస్ రాజా. మా ఇద్దరు గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం మా ఇంట్రడక్షన్ వీడియో చూడగలరు. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. కెమెరాని హ్యాండిల్ చేయడం ఎలాగో తెలిస్తే చాలు, ఇప్పటి పరిస్థితుల్లో సినిమాని తీసేయటం చాలా ఈజీ అని చాలా మంది కుర్రదర్శకులు అనుకోవటం ఫిల్మ్ నగర్లో వినిపిస్తా ఉంది. అవును, నిజమే. డిజిటలైజేషన్ మూలంగా సినిమా తీయటం అనేది ఇప్పుడు చాలా చీప్ అయిపోయింది. ఎంత చీప్ అయిపోయిందంటే ఆ చీప్నెస్ లో తెలుగు సినిమా క్వాలిటీ మొత్తం కొట్టుకుపోతుంది అని చెప్పొచ్చు. ఎవరికి వాళ్ళు కూడా వాళ్ళకి సినిమా తీయటం వచ్చా అని నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారే కానీ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నాలు చాలా తక్కువ చేస్తారు. అందుకు నిదర్శనం ఇప్పుడు వస్తున్న సినిమాల క్వాలిటీనే అనుకోవాలి. పరిణామాలు ఏమైనా కానివ్వండి, ఎవరో ఒకరు అటువంటి పద్ధతితో ఒక హిట్ కొట్టారు, అది మిగతా అందరూ కూడా వచ్చేస్తుంది అని గుడ్డి నమ్మకంలో వెళ్తూ చిన్న బడ్జెట్ తెలుగు సినిమాల క్వాలిటీని దిగజార్చేస్తున్నారు. సినిమా అంటే ఒక గ్రాండియర్, జీవితంలో కనిపించే అంశాలనే సినిమాలో కూడా చూడటం అనేది, కంపేర్ చేసుకోవటం అనేది ఒక లెక్క. అంటే మనకి తెలియని అనుభవాలని, మనం చేయలేకపోయిన కొన్ని విషయాల్ని సినిమాల్లో చూసుకుని ఫీల్ అవటం అనేది ఒక అద్భుతమైన అనుభవం. కానీ ఇక్కడ మనం చూసే పరిసరాలనే, మనం చూస్తున్న వాటినే మళ్ళీ సినిమాలో చూపించడం అనేది కరెక్ట్ కాదేమో అనేది ఒక చిన్న అభిప్రాయం. అంటే వాస్తవిక దృక్పథం, వాస్తవిక నేపథ్యం ఉన్న సినిమాల్లో ఇటువంటి టైప్ ఆఫ్ రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న ఫీల్ ని కలిగిస్తూ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయడం అనేది తప్పులేని విషయం. కానీ ప్రతి సినిమాకి అది సూట్ అవుతుంది. కొన్ని సినిమాల్ని కొంత గ్రాండియర్ గా కొన్ని పద్ధతుల ప్రకారం తీయాల్సిన అవసరం ఉంటుంది, కానీ అందరూ ఒకే రకంగా తీస్తున్నారన్న విషయం మాత్రం అర్థమవుతుంది. తెలుగు సినిమాల వరకు రియలిస్టిక్ అప్రోచ్ తో కథలను ఎంచుకుని పాత్రలను మలుస్తున్న వివరణ చాలా తక్కువగా కనబడుతుంది. ఈ విషయాన్ని ఒప్పుకోవాలి. అందరూ కూడా రూముల్లో కూర్చుని కథలు రాసేవాళ్లే, రోడ్డు మీద కూర్చుని కథలు రాసేవాళ్ళు కాదు. రోడ్డు మీద జరుగుతున్న సంఘటనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి చేసేది అనేది చాలా తక్కువ. సో అలాంటప్పుడు వాస్తవిక నేపథ్యం అని చెప్పడానికి లేదు. ఈ మధ్యన వచ్చిన మినుగురుల సినిమా చూసుకుంటే ఆ సినిమా కథకు తగ్గట్టు జాగ్రత్తగానే లొకేషన్స్ ని కానివ్వండి, టెక్నీషియన్స్ ఇవే కానివ్వండి చూపించారు. దాన్ని ఒప్పుకోవాలి. కానీ అది మిగతా సినిమాలన్నిటికీ కూడా సూట్ అవుతుంది అనుకోవడం చాలా రాంగ్ అవుతుంది. ముఖ్యంగా ప్రేమ కథా చిత్రాలు తీసుకుంటే ఈ మధ్య అదే ట్రెండ్ నడుస్తుంది. ఒక అపార్ట్మెంట్లు, రోడ్లు, పార్కులు, వీటిలో పెట్టేసి కొట్టేసి సినిమాని బయటికి తీసుకొచ్చి చూసేమంటున్నారు. లేదా ఒక చిన్న సెట్ వేసుకుంటున్నారు, దాంట్లోనే మొత్తం సినిమా తీసేస్తున్నారు. బడ్జెట్ లిమిటేషన్స్ ఉండొచ్చు, లేకపోతే ఆలోచనని అక్కడ వరకే పెట్టుకుని ఫ్రేమ్ చేసుకుని ఉండొచ్చు. దీని మూలంగా డైరెక్ట్ కాకపోయినా ఇండైరెక్ట్ గా కూడా డెఫినెట్ గా ఇంపాక్ట్ పడుతుంది. అటు రిజల్ట్స్ చూస్తున్నాం కూడా. నిజంగా ఒకప్పుడు ఉన్న పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితుల్ని కొంచెం కంపేర్ చేసి చూసుకుంటే ఈ తేడా ఏంటి అనేది గట్టిగా అర్థం. ఒకప్పుడు ఒక డైరెక్టర్ సినిమా తీయాలి అంటే ఒక 10 సంవత్సరాలు ఒక దర్శకుడి దగ్గర నలగడం, ఆ తర్వాత అతను నిర్మాతలకు నమ్మకం కలిగించినప్పుడు వాళ్ళు పెద్ద డైరెక్టర్ కి ఏ విధమైన ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు, అవన్నీ ఇచ్చి ఇతను దర్శకుడు చేసేవాళ్ళు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ప్రతి ఒక్కళ్ళు కెమెరా ఉంటే చాలు సినిమా తీసి అవతల పడేస్తున్నారు. సో అందరూ అనట్లేదు, షార్ట్ ఫిల్మ్స్ వరకు ఇది ఓకే, వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవడం కోసం. మెయిన్ స్ట్రీమ్ సినిమాకి వచ్చేప్పటికి ఆ గ్రాండియర్ ని మిస్ చేయకుండా కొంతకాలం ఆగి మంచి బడ్జెట్ ని తీసుకుని మంచి నిర్మాతను సెట్ చేసుకుని ఆ ఫీల్ ని ప్రేక్షకులకి తగ్గించకుండా ఇవ్వాలి అని మాత్రమే ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. చాలా మంది ఏం చేస్తారంటే అవకాశం వస్తుంది కదా అని ఇంతలో చేసేస్తాం, అంతలో చేసేస్తాం అని లిమిటేషన్స్ పెట్టేసుకోవటం మూలంగా కూడా ఈ పరిణామం ఉత్పన్నం అవుతుందని చెప్పొచ్చు. అవకాశం దొరికిపోతుంది, సినిమా తీసేస్తున్నాం అన్న హడావుడే గానీ ఒక మంచి సినిమా తీయటం కోసం ఒక కొన్ని రోజులు ఆగినా పర్వాలేదు అన్న ఆలోచన మాత్రం ఎవరు చేయట్లేదు. దాని మూలంగానే ఈ తప్పు ప్రధానంగా జరుగుతుందని చెప్పాలి. అంటే అందరూ ఇలా చేస్తున్నారని కాదు, కొంతమంది చిన్న బడ్జెట్ దర్శకులు కూడా సినిమాకి వాల్యూ ఇస్తూ ఆ గ్రాండియర్ ని కాపాడుకుంటూనే వస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం స్పాయిల్ చేస్తున్నారు. ఆ స్పాయిల్ చేయడం అంటే తెలుగు సినిమాని కించపరచడం అవుద్ది. తెలుగు సినిమాని కించపరచడం అంటే మనల్ని మనం తక్కువ చేసుకుని చూపించుకున్నట్టు అవుద్ది. సో కొంచెం ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి అని ఆశిద్దాం. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. టాకీస్ రాజా అండ్ మిస్టర్ బి కాన్సెప్ట్ సంబంధించి మీ ఒపీనియన్ తెలియచేయగలరు. కీప్ వాచింగ్ MaruTiTalkies.com for me, Mr. B and Talkies Raja. For more film updates, subscribe Maruti Talkies. Thank you.